హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం గుప్తా ఎంపైర్లో వాళ్ళ పొలిటికల్ అచీవ్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్, అసలు ఎందుకు గోల్డెన్ ఏజ్ అన్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మాత్రం పొలిటికల్ అచీవ్మెంట్స్ అయితే ఆఫ్టర్ సముద్రగుప్త అండ్ సక్సెసర్స్ ఆఫ్ సముద్రగుప్త ఇది మాత్రమే ఇందులో డిస్కస్ చేస్తున్నాం. అండ్ డౌన్ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, క్లియర్? నెక్స్ట్, సో సముద్రగుప్త తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే, సముద్రగుప్త తర్వాత ఆయనకి ఇద్దరు కుమారులు, రామగుప్త అండ్ చంద్రగుప్త టూ. సో రామగుప్త అనేవాడు అధికారంలోకి వస్తాడు. అయితే ఈయన అంత సమర్థవంతమైన వ్యక్తి అని అనడానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక స్టోరీ ఆర్ నిజమా ఏంటి అనేది మనకి తెలీదు. కానీ ఉన్న సోర్స్లో విషయం ఏంటంటే, చంద్రగుప్త టూ రాజ్యంలో లేని సందర్భంలో అండ్ రామగుప్త పరిపాలన చేస్తున్నటువంటి టైంలో ఉజ్జయిని అంటే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే గుజరాత్, ఆ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి శక పాలకుడు మూడవ రుద్రసింహుడు గుప్త సామ్రాజ్యంపై దండెత్తి రామగుప్తుణ్ణి ఓడించి ధ్రువాదేవిని ఎత్తుకెళ్తాడు. సో ఆ సందర్భంలో ధ్రువాదేవి వాళ్ళ బందీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈలోపు చంద్రగుప్త టూ రిటర్న్ అవుతాడు. జరిగిన విషయం తెలుస్తుంది. ముందుగా శక రూలర్తో యుద్ధం చేసి ఎలాగైనా ముందు తన్ని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మొట్టమొదటిగా శకులకి అగెన్స్ట్గా తన సైన్యాన్ని పట్టుకొని శక రూలర్పై దాడి చేసి మూడవ రుద్రసింహుణ్ణి వధిస్తాడు. అలా మూడవ రుద్రసింహుణ్ణి చంపడంతో శకులను ఓడించాడు కాబట్టి ఈయనకి శకారి అనే టైటిల్ కూడా అప్పుడే వస్తుంది. సో చంద్రగుప్త టూకి శకారి అనే బిరుదు కూడా ఉంది, అది గుర్తుంచుకోవాలి. ఓకే, దెన్ రామగుప్త ఇక్కడ వచ్చేసరికి రాణినే కాపాడుకోలేని వాడు రాజ్యాన్ని ఎలా కాపాడుతాడు? సో అందుకని ఇక్కడ ట్విస్ట్ చూసినట్లయితే చంద్రగుప్త టూ ధ్రువాదేవిని బంధ విముక్తురాల్ని చేసి రాజ్యానికి తీసుకురావటమే కాకుండా రామగుప్తుణ్ణి కూడా చంపి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. సో ధ్రువాదేవిని తానే వివాహం చేసుకోవటం అనేది ఇక్కడ చూసే ట్విస్ట్. సో మరి ఈ విషయం అంతా మనకి ఎలా తెలిసింది? సోర్స్ లేకుండా చెప్పకూడదు. సో మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి? దేవి చంద్రగుప్తం. ఇది ఎవరు రాశారు? విశాఖదత్తుడు. సో విశాఖదత్తుడు అనగానే మనకి గుర్తు రావాల్సింది ముద్ర రాక్షసం ఒకటి, దేవి చంద్రగుప్తం. అయితే ఈయన ఎవరి కాంటెంపరరియన్ అని అంటే, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈయన గుప్తాస్ కాంటెంపరరియన్ అనేది మాత్రం నాకు తెలుసు. సో గుప్తాస్ కాంటెంపరరియన్ అయినటువంటి ఈ విశాఖదత్తుడు ముద్ర రాక్షసం అలాగే దేవి చంద్రగుప్తం అనే 2 బుక్స్ రాశారు. సో ఒకటి విశాఖదత్తుడు చేయబడిన ముద్ర రాక్షసం చంద్రగుప్త మౌర్యన్ ఆరిజిన్ గురించి తెలియజేస్తే, ఇది చంద్రగుప్త టూ ఏ రకంగా సింహాసనం అధిష్ఠించాడు అనే ఈ దేవి చంద్రగుప్త కథని అందులో మెన్షన్ చేయటం అనేది మనం చూస్తాం. అయితే రామగుప్తుని వధించిన తర్వాత ఈయనకి వచ్చినటువంటి టైటిల్ ఏంటి అని అంటే విక్రమాదిత్య అనే బిరుదు వచ్చింది అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శక రూలర్ రుద్రసింహ 3. సో ఆయన్ని వధించి శకారి అనే టైటిల్ అండ్ రామగుప్తుని వధించి విక్రమాదిత్య అనే టైటిల్, ఫైనలీ ధ్రువాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం అంతా దేవి చంద్రగుప్తంలో మనకి ఉందన్నమాట. సో నెక్స్ట్, మరి మనకి ఈ ఎవరైతే చంద్రగుప్త టూ ది గ్రేట్ రూలర్, ది గ్రేట్ వారియర్ అండ్ ఆల్సో ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా ఈయన సముద్రగుప్తుడి తర్వాత వచ్చినటువంటి చక్రవర్తులలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈయన టైం పీరియడ్లో గుప్త సామ్రాజ్యం ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. ఇటువైపు ఉన్నటువంటి విదేశీయులు అయినటువంటి ఈ శకులని వీళ్ళందరినీ ఓడిస్తాడనమాట. సో అలాగా నార్త్ వెస్ట్ సైడ్ కూడా తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయటం అనేది మనం చూస్తాం. అదేవిధంగా వెస్టర్న్ సైడ్ కూడా తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయటం అనేది మనం చూస్తాం. అందుకే ఈయన ఉపయోగించినటువంటి విధానాలు 2, ఒకటి యుద్ధం,
2 వివాహ సంబంధాలు. సో ఈ రకంగా వైవాహిక సంబంధాల ద్వారా తన యొక్క రాజ్యాన్ని అంటే డిప్లొమాటిక్గా ఆలోచించేవాడు అనమాట. సో ఈ రకంగా తన రాజ్యాన్ని ఇంకొంత సేఫ్గా, ప్రొటెక్టివ్గా, అలాగే ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మనం చూస్తాం. సో అలాగా ఈయన గురించి తెలుసుకునే ముందు ఈయన చాలా గొప్ప వ్యక్తి. అండ్ ఈయన యొక్క పీరియడ్లోనే మనం చరిత్రలో నవరత్నాస్ అని చెప్పి 2 టైమ్స్లో వింటాం. మొదటిది నవరత్నాస్ వచ్చేసి మన చంద్రగుప్త ఆస్థానంలో, మొదటి నవరత్న వచ్చేసి చంద్రగుప్త ఆస్థానంలో. సో అలాగే మనకి అక్బర్ టైంలో కూడా మనం చూస్తాం అన్నమాట. ఇవి అక్బర్ ఆస్థానంలో ఉన్న వాళ్ళని కూడా నవరత్నాస్ అని అంటారు. 9 జర్మ్స్. సో 9 జర్మ్స్ అని చెప్పి చెప్తారు. సో మనకి హిస్టరీలో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇవి. సో నవరత్నాస్ ఒకటి చంద్రగుప్త 2 టైంలో ఉన్నారు, అలాగే అక్బర్ ఆస్థానంలో కూడా మనం చూడొచ్చు. సో కమింగ్ టు ముందు నవరత్నాస్ అంటే ఈయన టైంలో మనకి గోల్డెన్ ఏజ్ అనేది చెప్పుకుంటాం కదా. సో ఈ గోల్డెన్ ఏజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి చరిత్రలో 3 టైమ్స్ చూస్తాం. మొదటిది వచ్చేసరికి గుప్తాస్ పీరియడ్లో, అండ్ రెండవది వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయస్ టైం పీరియడ్లో, థర్డ్ వన్ వచ్చేసి షాజహాన్ టైం పీరియడ్లో. సో ఏది ఏమైనప్పటికీ గుప్తాస్ పీరియడ్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేసినట్టు చెప్పచ్చు. దానికి పర్టిక్యులర్ ప్రూఫ్ వచ్చేసి మనకి చంద్రగుప్త 2 టైంలోనే దొరుకుతుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే 9 జర్మ్స్ ఇన్ చంద్రగుప్త 2 కోర్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో మెయిన్ వ్యక్తి కాళిదాస్, నెక్స్ట్ అమరసింహ, వరాహమిహిర, ధన్వంతరి, వరరుచి, క్షపణుకుడు, శంకుడు, బేతాళభట్టు, ఘటకట్పర. సో వీళ్ళందరూ కూడా ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి 9 జర్మ్స్ లాంటి వాళ్ళు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు. సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం. సో వీళ్ళందరినీ పోషించినటువంటి గొప్ప చక్రవర్తి 2వ చంద్రగుప్తుడు. అది ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ ఈయన టైం పీరియడ్లో ఈయన అచీవ్మెంట్స్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఒకటి రుద్రసింహాద్వి శకారులర్ని చంపాడు. సో అందుకే ఈయనకి శకారి అనే టైటిల్ వచ్చింది. అలాగే ఇందాక చెప్తూ ఆపాను, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనేవి ఎక్కువగా చేసుకున్నారు. సో తన రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఈయన యూజ్ చేసినటువంటి విధానం మ్యాట్రిమోనియల్ అలయన్స్. సో అందులో ఏంటి అని అంటే చూసుకున్నట్లయితే ఈయన స్వయంగా నాగవంశీయులతో ఆయన వైవాహిక సంబంధాలు పెట్టుకున్నారు. నాగవంశీయులు ఇది మనం ఎక్కడ విన్నాము అంటే సముద్రగుప్తుడు ఆర్యవర్తన దండయాత్రలో 9 మంది కూటమి ఆయనపై దాడి చేస్తారు. సో ఆ 9 మంది కూటమిలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగవంశీయులు అనమాట. సో నాగ, రుద్ర, అచ్యుతనాగ, సో ఇలా నాగ పేర్లను మనం అక్కడ చూడొచ్చు అనమాట. సో అలా నాగవంశీయులతో వైరం ఉన్నదాన్ని ఏదైతే ఉందో సో దాన్ని ఈయన గమనించి వాళ్ళతో నాగరాజులు వీళ్ళతో వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. సో అలా ఆయన కుబేరనాగ అని చెప్పి మనం చదువుతాం యాక్చువల్లీ. సో ఈ కుబేరనాగ అనే నాగవంశ పాలకురాలు నాగవంశానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవటం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంతో వాళ్ళకు ఉన్నటువంటి ఈ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వైరం అనేది తగ్గించుకోవడం అండ్ తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడానికి దీనికి హెల్ప్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఈయన తన యొక్క కుమార్తె అయినటువంటి ప్రభావతి గుప్తని వాకాటక రూలర్ రుద్రసేన 2కి ఇచ్చి వివాహం చేయటం అనేది మనం చూడొచ్చు. ప్రభావతి గుప్తా వచ్చేసి చంద్రగుప్త 2 యొక్క డాటర్ అనమాట. సో ప్రభావతి గుప్తా అని వాకాటక రూలర్ని ఇచ్చి వివాహం చేస్తారనమాట. సో అలా వాకాటక రూలర్ని పెళ్లి చేసుకోవటం అనేది మనం చూడొచ్చు. సో వాకాటకస్ అనే వాళ్ళు ప్రజెంట్ మహారాష్ట్ర ఏరియా ఏదైతే ఉందో సో దాన్ని రూల్ చేసేవారనమాట. సో అండ్ వీళ్ళని కూడా సముద్రగుప్తుడు ఓడించినట్లు మనకి తెలుస్తుంది. సో ఆ టైంలో నార్త్ ఇండియాలో గుప్తా ఎంపైర్, సౌత్ ఇండియాలో వాకాటకాస్ కింగ్డమ్ అనేది మనం చూడొచ్చు. సో ఆయన గొప్ప యుద్ధవీరుడే కాకుండా అంతకు మించినటువంటి గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా
చెప్పొచ్చు. బికాజ్ ఈయన టైంలోనే ఆల్రౌండ్ అచీవ్మెంట్ అనేది జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇవన్నీ మనం ఏ బేస్ చేసుకొని చెప్తున్నాం అని అంటే, మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో అది మొహరావ్లీ. ఇది ఢిల్లీలో కుతుబ్ మినార్ ఆపోజిట్లో మనకి ఉంటుంది. సో కుతుబ్ మినార్ ఆపోజిట్లో ఉండే ఈ మొహరావ్లీ ఏదైతే ఇనుప స్తంభం అనమాట, పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఇప్పటికీ దీనికి ఒక హిస్టరీ అంటూ ఉంది. అండ్ ఇది స్వయంగా చెప్పే హిస్టరీ ఎవరిది అని అంటే అచీవ్మెంట్స్ ఆఫ్ చంద్రగుప్త II. సో చంద్రగుప్త II రిలేటెడ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం చంద్రగుప్త II గురించి తెలుసుకునే అవకాశం అనేది ఉంది. సో అండ్ ఆఫ్టర్ చంద్రగుప్త మనకి ఆయన యొక్క కుమారుడు అయినటువంటి కుమారగుప్త అనేవాడు అధికారంలోకి రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే పీరియడ్స్ అనమాట. సో వాళ్ళ రెయిన్ అనేది ఎంత నుంచి ఎంతవరకు ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చంద్రగుప్త టైంలో చాలా మంచి ప్రాస్పర్గా ఉంది, చాలా ప్రాస్పరస్గా కింగ్డమ్ అనేది ఉండేది అనేది చెప్పుకున్నాం. సో అండ్ ఆయన పీరియడ్ వచ్చేసి 380 to 415 CE. సో అదేవిధంగా ఆఫ్టర్ చంద్రగుప్త II కుమారగుప్త అధికారంలోకి వస్తాడు. సో ఈయన పీరియడ్ వచ్చేసి 415 to 455 CE. సో ఈయన ధృవాదేవి చంద్రగుప్త IIకి జన్మించినటువంటి కుమారుడు అనమాట. సో ఇక్కడ కమింగ్ టు కుమారగుప్తలో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు కుమారగుప్త. సో అంటే వాళ్ళ టైంలో వాళ్ళు విద్యాభివృద్ధికి కూడా ఎంతో కొంత ప్యాట్రనైజ్ అనేది కృషి చేశారు. అభివృద్ధి చేయడానికి వీళ్ళ రోల్ కూడా ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో ఈ రకంగా నలంద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈయన ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది అనేది మనకి అర్థమవుతుంది. అండ్ ఈయన టైంలోనే హూనుల దండయాత్రలు అనేవి మనం చూడొచ్చు. హూనాస్ ఇన్వేషన్ డ్యూరింగ్ గుప్తాస్ పీరియడ్ అనేది ఎవరి టైంలో స్టార్ట్ అయ్యింది అని అంటే కుమారగుప్త టైంలోనే స్టార్ట్ అయ్యింది. అయితే అప్పుడు వాటిని ఎదిరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన కుమారుడైనటువంటి స్కందగుప్తుడు. సో ఆయన సింహాసనానికి రాకముందే ఆయన హ్యూనుల యొక్క ఇన్వేషన్స్ని ఎదుర్కోవటం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కమింగ్ టు స్కందగుప్త, కుమారగుప్త తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి స్కందగుప్త స్కందగుప్త యొక్క పరిపాలన కాలం 455 to 467. ఈయన పరిపాలించింది చాలా తక్కువ పీరియడ్ అయినప్పటికీ కూడా ఈయన మార్క్ అనేది హిస్టరీలో గుప్తాస్ పీరియడ్లో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. బికాస్ హూనుల యొక్క ఇన్వేషన్ని ఒక 50 సంవత్సరాల పాటు నిలువరించగలిగినటువంటి ఒకే దెబ్బతో 50 years వాళ్ళని స్టాప్ చేయడం అనేది జరిగిందనమాట. సో అలా హూనుల్ని చాలా ధైర్యవంతంగా ఎదుర్కోవటం అనేది మనం చూడొచ్చు. ఇంతకీ హూనాస్ అనేవాళ్ళు మనం వీళ్ళని హిస్టరీలో ఎక్కడ చూడొచ్చు అని అంటే, జనరల్గా వీళ్ళు చాలా రాజ్యాన్ని అటాక్ చేశారని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో వీళ్ళు వచ్చేసి రోమన్ ఎంపైర్ డౌన్ఫాల్కి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా మనం హూనాస్ని చెప్పొచ్చు. సో హూనులు అనేవారు సంచార జాతికి చెందినటువంటి వాళ్ళు. సో వీళ్ళు అటువైపు రోమన్స్ని ఓడించారు, అలాగే పర్షియాకి భయభ్రాంతుల్ని చేశారు. సో అలా వీళ్ళు ఫైనల్లీ వాళ్ళ అటాక్ వచ్చేసి మన గుప్త కింగ్డమ్ మీద పడింది. సో ఆ టైంలో వాళ్ళని ఎంతో ధైర్యంగా ఎదిరించి వాళ్ళందరినీ చాలా మట్టుకు వాళ్ళ యొక్క దాడులను ఎదుర్కోవడమే కాకుండా వాళ్ళని వధించినటువంటి ఘనత. అండ్ గుప్తా ఎంపైర్ పైన వాళ్ళు దాడి చేయాలి, రావాలి, అటాక్ చేయాలి అన్నా కూడా భయపడేటటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, ఒక 50 సంవత్సరాల వరకు వాళ్ళ దాడులు లేకుండా ఆపగలిగినటువంటి వ్యక్తి స్కందగుప్త. సో దట్ గుప్తా ఎంపైర్లో గుప్తా రూలర్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ రూలర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈయన వరకు ఒక రూలర్స్ కింద, ఎర్లీ రూలర్స్ కింద చెప్పుకుంటే, ఆఫ్టర్ మనకి లేటర్ గుప్తా రూలర్స్ అనేవాళ్ళు వస్తారు. స్కందగుప్త తర్వాత వచ్చిన వాళ్ళందరినీ లేటర్ గుప్తా రూలర్స్ అనే చెప్పచ్చు. అండ్ ఈయన ఒక మంచి డిప్లొమాటిక్గా ఆలోచించేవాడు. అండ్ చైనా దగ్గరికి రాయబారులను కూడా పంపించినటువంటి ఘనత ఈయనకి దక్కుతుంది. సో ఈ రకంగా స్కందగుప్త పీరియడ్లో మనం గుర్తుంచుకోవాల్సింది హూనాస్ ఇన్ఫర్మేషన్, అలాగే చైనాకి రాయబారులని సెండ్ చేశాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈయన యొక్క టైం పీరియడ్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హూనాస్లో మిహిరకులుడు అనేవాడు, తోరమానుడు అనేవాళ్ళు మెయిన్ లీడర్స్ ఇన్ హూనాస్ అని చెప్పచ్చు. సో వాళ్ళిద్దరు నేమ్స్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఆఫ్టర్ స్కందగుప్త వచ్చిన వాళ్ళందరూ కూడా అంత సమర్థవంతమైనటువంటి చక్రవర్తులు కాదు. సో ఫైనల్లీ ఈయన తదనంతరం అనేకమైనటువంటి ఇన్వేషన్స్ అనేవి జరుగుతున్నాయి. బుధగుప్త టైం నుంచి హూనుల యొక్క దండయాత్ర రాను ఎక్కువైపోయి, సో ఆర్థికంగా బలహీనపడి
ఫైనల్లీ వీళ్ళు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. అండ్ ఆఫ్టర్ విష్ణుగుప్త మనకి అసలు వీళ్ళ యొక్క ఆనవాళ్ళు కూడా మనకేమీ లభించలేదు. సో దట్ అంటే మొత్తానికి ఇది ఒక వ్యానిష్ అయిపోయింది, గుప్తా ఎంపైర్ పూర్తిగా పోయింది అనే ఒక ఆలోచనే మనకి తెలుస్తుంది. సో అది మాత్రమే తెలుస్తుంది. సో ఈ రకంగా గుప్తా రూలర్స్లో లాస్ట్ రికగ్నైజ్డ్ రూలర్ వచ్చేసి విష్ణుగుప్తా అని మాత్రమే చెప్పచ్చు. సో ఈ రకంగా ఆఫ్టర్ దట్ మనకి అంత ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా లేదు. సో చివరి గుప్తా రూలర్ ఎవరు అని అంటే విష్ణుగుప్త, మొదటి రూలర్ ఎవరు అంటే శ్రీగుప్త, అండ్ గొప్ప రూలర్ ఎవరు అంటే సముద్రగుప్త, అండ్ నవరత్నాలని ఎవరి ఆస్థానంలో కలిగి ఉన్నారు అంటే రెండవ చంద్రగుప్త, నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు అంటే కుమారగుప్త, పూర్ణుల దండయాత్రని ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు అంటే స్కందగుప్త. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. మరి ఇంతకీ గుప్త సామ్రాజ్యం ఎలా డౌన్ఫాల్ అయ్యింది, సో ఏ కాజెస్ అనేవి దానికి లీడ్ చేశాయి అనేది మనం చూసుకున్నట్లయితే చాలా షార్ట్గా చెప్పుకున్నా ఇది సరిపోతుంది. సో అంటే మెయిన్ పాయింట్స్ అండ్ గుర్తుంచుకోవాల్సినవి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ స్ట్రెయిన్. సో ఆర్థికంగా వీళ్ళు బలహీనపడాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హూణుల యొక్క దండయాత్ర. సో వీళ్ళు హూణుల యొక్క దండయాత్ర వీళ్ళని ఆర్థికంగా బలహీనపరిచిందని చెప్పచ్చు. అండ్ మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు అందరూ వినే ఉంటారు ఏంటి అని అంటే నాణాలకు ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కాయిన్స్ ఆల్సో వెరీ గుడ్ సోర్సెస్ టు రీకన్స్ట్రక్ట్ హిస్టరీ అని చెప్పుకుంటాం. బికాజ్ ఇవి కూడా ఆర్కియలాజికల్ సోర్సెస్లో వన్ ఆఫ్ ద సోర్సెస్ కాయిన్స్. సో ఆ కాయిన్స్ అనేది ఇట్ సెల్ఫ్ సేస్ ఏంటి, ఆ కాయిన్కి యూజ్ చేసినటువంటి మెటీరియలే మనకి ఏదైతే ఉందో అది రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితిని మనకి తెలియజేస్తుంది. సో అలా మనం సముద్రగుప్త చంద్రగుప్త 2లో గోల్డ్ కాయిన్స్ చూస్తాం, తర్వాత సిల్వర్ కాయిన్స్ చూస్తాం, తర్వాత కాపర్ కాయిన్స్. సో ఈ రకంగా ఏదైతే మెటల్ యూజ్డ్ ఇన్ కాయిన్స్ ఏదైతే ఉందో సో అది జస్ట్ చేంజ్ అవుతూ ఉంది. సో ఇట్ షోస్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నమాట. సో వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఎలా ఉంది, ఎలా రోజు రోజుకి తగ్గుతుంది అనేది మనకి ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ. సో గ్రాడ్యువల్లీ హూణుల యొక్క దండయాత్రల్లో బాగా రాజ్యాన్ని దోచుకోవడం అండ్ వాటిని ఎదుర్కోలేకపోవటము. సో ఇలా ఎక్కువ దండయాత్రలు అనేవి వీళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండనివ్వలేదు. సో ఫైనల్లీ ముఖ్యంగా హూణులు అలాగే ఇతరత్ర విదేశీయుల దండయాత్రలు కూడా వీళ్ళని బాగా దెబ్బతీసాయి ఆర్థికంగా అని చెప్పచ్చు. అదేవిధంగా మిలిటరీ కెపాసిటీ కూడా వీళ్ళకి అంతగా లేదు. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మిలిటరీ వచ్చేసి అంత స్ట్రెంగ్తన్గా లేదు. బికాజ్ సక్సెసర్స్ అనేవాళ్ళు దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, వాళ్ళకి అంత సమర్థవంతంగా సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫైనల్లీ ల్యాక్ ఆఫ్ మిలిటరీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో సో అది కూడా హూణుల ఇన్వేషన్స్కి అండ్ అదర్ ఇన్వేషన్స్ని ఈజీగా యాక్సెప్ట్ చేసినట్టు అయిందనమాట. సో దట్ ఫైనాన్షియల్గా వీళ్ళు బాగా వీక్ అయ్యారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇన్కాంపిటెంట్ సక్సెసర్స్ అనమాట. సో సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో క్యాపబుల్గా లేనప్పుడు రాజ్యాన్ని వీళ్ళు సరిగా మెయింటైన్ చేయలేరు. సో అలా ఆఫ్టర్ కుమారగుప్త స్కందగుప్త తర్వాత వచ్చినటువంటి ఏ గుప్త పాలకుడు కూడా అంత మంచి యుద్ధ వీరుడని, వాళ్ళ కాలంలో యుద్ధాలు జరిగాయని, వాటిని వీళ్ళు ఎదుర్కోగలిగారనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి లేదు. సో ఈ రకంగా ఈ ఇన్కాంపిటెంట్ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో సో రూలర్స్ స్కందగుప్త తర్వాత వచ్చినటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అంత ఎఫిషియెంట్గా లేకపోవటం అండ్ ఫైనల్లీ వీళ్ళపైన ఎఫిషియెంట్గా లేని వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ ఎవరు మెయింటైన్ చేయరు. సో ఆ రకంగా వాకాటకాస్ నుంచి వచ్చినటువంటి దండయాత్రలు కూడా వీళ్ళు ఎదుర్కోలేకపోయారు, అలాగే హూణుల దండయాత్రలు కూడా ఎదుర్కోలేకపోయారు. సో ఫైనల్లీ సమర్థవంతమైనటువంటి పాలకులు లేకపోవడం కూడా గుప్త సామ్రాజ్య పతనానికి వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఇంటర్నల్ డిసెన్షన్స్. సో వాళ్ళలో ఉన్నటువంటి ఆంతరంగిక వివాదాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మధ్య అవి మాత్రమే కాకుండా ఫైనల్లీ లోకల్గా రివోల్ట్స్, అలాగే ఈ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు స్వతంత్రత ప్రకటించుకోవడం అనేది, అలాగే అంటే ఎవరైతే సమర్థవంతమైన పాలకుడు లేకపోవటమే వీటంతటికి రీజన్ మెయిన్లీ చూసుకుంటే. ఎందుకంటే సమర్థవంతమైన పాలకుడు సరైన సైన్యాన్ని మెయింటైన్ చేయలేడు. సరైన సైన్యం లేకపోయినట్లయితే చాలా దండయాత్రలు జరుగుతాయి. వాటిని సరిగా మెయింటైన్ చేయలేని సందర్భంలో సమర్థవంతమైన పాలకుడు లేకపోయినట్లయితే తమ కింద పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని ఎదిరించడం అనేది మొదలు పెడతారు. ఆ రకంగా లోకల్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకోవడం. సో ఇవన్నీ ఫైనల్లీ గుప్త సామ్రాజ్యాన్ని
చిన్న చిన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశాయి. సో ఫైనలీ విష్ణుగుప్త తర్వాత మనకి గుప్త సామ్రాజ్య పేరే ఇంకా చరిత్రలో మళ్ళీ వినడం అనేది జరగలేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ లెడ్ టు ద డౌన్ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అని చెప్పచ్చు. ఓకే, సో నాకు తెలిసి చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో ఇనఫ్. సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇదే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.